హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. మామూలుగా మనం చూస్తే 21 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. కానీ రియల్ గా ఇది 21 పాయింట్స్ పాజిటివా లేకపోతే క్లోజింగ్ ప్రైస్ అసలు ఎక్కడ అయింది అనేది మనకి లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ లో చూస్తే, ఎందుకంటే ఇది అడ్జస్టెడ్ ప్రైస్, లాస్ట్ 30 మినిట్స్ యావరేజ్ చేసి అడ్జస్టెడ్ ప్రైస్. కానీ డే లోలో క్లోజ్ అయింది ఈరోజు నిఫ్టీ. సో ఒకసారి మనం లోయర్ టైం ఫ్రేమ్ వేసి చూద్దాం. మనకి ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ 1 మినిట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది అడ్జస్టెడ్ ప్రైస్ కింద వస్తుంది. మనకి యాక్చువల్గా క్లోజింగ్ వచ్చి ఆల్మోస్ట్ డే లోలోనే క్లోజ్ అయింది. మనం ఇక్కడ చూస్తే మనకి 24,837. సో ప్రీవియస్ డే క్లోజ్ వచ్చి 24,836. సో ఎగ్జాక్ట్లీ ఫ్లాట్ గా క్లోజ్ అయిందని అనుకోవచ్చు మనం నిఫ్టీ. అయితే ఓవరాల్ గా మొమెంటం పాజిటివ్ ఉంది, కానీ హైయర్ లెవెల్లో మాత్రం సెల్లింగ్ ప్రెషర్ బాగానే వస్తుంది. హైయర్ లెవెల్లో సస్టైన్ కావట్లేదు. 25,000 దాటితే మాత్రం అది సస్టైన్ కావట్లేదు. ఈ రోజు హై చూసినా కానీ మనకి 24,971. సో 25,000 కూడా టచ్ చేయలేదు ఈరోజు. సో హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్, ఇప్పుడు కొంత రేంజ్ బౌండ్ లాగానే అనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ 25,060ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటేనే మనం కొంచెం మొమెంటం పాజిటివ్ స్ట్రాంగ్ ఉండొచ్చు. అదర్వైజ్ కొంత వీక్నెస్ కనపడుతుంది. కొంచెం కన్సాలిడేట్ కావచ్చు. మేబీ అరౌండ్ 24,600 నుంచి 25,000 మధ్యలో ఒక 600 పాయింట్స్ జోన్ లో కన్సాలిడేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి నిఫ్టీలో. సో మన టెక్నికల్ లెవెల్స్ లో పెద్దగా మార్పులు లేవు. మనం నిన్న వీడియోలో అనుకున్న లెవెల్సే రేపటికి కూడా పనికొస్తాయి. 24,410 మన కీ లెవెల్, ఇది అలానే ఉంటుంది, ఏం చేంజ్ లేదు. గతంలో అనుకున్నట్టుగానే రెసిస్టెన్స్ లెవెల్స్ 24,910 ఆర్ 920, అండ్ డౌన్ సైడ్ మనం గతంలో అనుకున్నట్టు 24,790 ఇమీడియట్ సపోర్ట్. బ్రేక్ చేస్తే 24,620. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్, బ్యాంక్ నిఫ్టీలో కూడా హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజరే వచ్చింది. బట్ క్లోజింగ్ సేమ్ నిన్న అయినట్టుగానే ఈరోజు కూడా అదే పాయింట్ దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా ఫ్లాట్ క్లోజింగ్ అనే చెప్పొచ్చు మనం. సో ఇక్కడ మనకి సేమ్ లెవెల్స్, హైయర్ లెవెల్లో 51,760 ఫస్ట్ రెసిస్టెన్స్, దానికన్నా పైన 52,110 మన కీ లెవెల్, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. డౌన్ సైడ్ కి వస్తే ఇప్పుడు 51,200 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాని తర్వాత 50,980. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. అయితే బ్యాంక్ నిఫ్టీ రేపు మంత్లీ F&O ఎక్స్పైరీ, సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంట్రాడేలో వోలటాలిటీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. అయితే నెక్స్ట్ ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఎన్టీపీసీ గతంలో కూడా మనం చాలా సార్లు డిస్కస్ చేసిన స్టాకే ఇది. ఇది ఫర్దర్ కూడా అప్ మూమెంటం వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. సో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అరౌండ్ 390 దగ్గర. ఇప్పుడు 406 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. 407 అనుకోవచ్చు, 406.95. సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే కంటిన్యూస్ గా హైయర్ హైస్, హైయర్ లోస్ ఫామ్ అవుతున్నాయి. ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర. అదేవిధంగా 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్, 20 డే ఎక్స్పోనెన్షియల్, 10 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఈ మూవింగ్ యావరేజ్ అన్ని కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది హైయర్ లెవెల్స్ కి వెళ్తే కొంచెం నెక్స్ట్ లెవెల్స్ ఎక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయో చూసుకోవచ్చు మనం. ఒకటి ఇప్పుడు 416 దగ్గర కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. వన్స్ 416 ని క్రాస్ చేస్తే మాత్రం 435 ఆర్ 440 వరకు పెద్దగా రెసిస్టెన్స్ లేదు. సో ఎన్టీపీసీని ప్లాన్ చేయొచ్చు లాంగ్ ఎంట్రీ కోసం. టెక్నికల్ గా లెవెల్స్ చూసుకొని దీంట్లో ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అయితే వీక్నెస్ 385 కన్నా కిందకు వస్తే మాత్రం కొంత వీక్ కావచ్చు స్టాక్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ప్రతిరోజు నేను కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చెప్తున్నాను. నిఫ్టీకి లెవెల్స్, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో వీటితో పాటుగా అప్పుడప్పుడు కొన్ని ఆప్షన్స్ లో ఎలా ట్రేడ్ చేయొచ్చో కూడా మనం కొన్ని వీడియోస్ లో చెప్పడం జరుగుతూ ఉంది. సో స్టాక్ మార్కెట్ లో మీరు నేర్చుకోవాలనుకుంటే మేము రెగ్యులర్ గా 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాచ్ ఈ మంత్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 31st నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది ఎందుకు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి అంత వాల్యూ ఉంది, ఎందుకు చాలా మంది జాయిన్ అవుతున్నారంటే, ఇక్కడ మీకు దాదాపుగా 4 months పాటు
మీరు నేర్చుకోవచ్చు. దాంతో పాటుగా మీరు నేర్చుకున్న దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి ఇన్ని రోజులు టైం ఉంటుంది. అండ్ ఈ లోపలే ప్రతి శుక్రవారము మాకు లైవ్ మార్కెట్ క్లాస్ ఉంటుంది. అంటే మార్కెట్ జరిగేటప్పుడే మనకి క్లాస్ ఉంటుంది. సో అక్కడ మనం కొన్ని స్టాక్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వీక్ లో 10 days లో 15 days లో మొమెంటం లో వచ్చే స్టాక్స్ ఏంటి, వాటిని సెలెక్ట్ చేసుకొని వాటికి ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకొని మనం ఎక్కడ ఎంట్రీ కావచ్చు, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, మనకి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, అదేవిధంగా లాంగ్ టర్మ్ లో ఎలాంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ మేబీ 6 months 1 year టైం ఫ్రేమ్ లో 25% 30% రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. నెక్స్ట్ స్టాక్ వచ్చి పవర్ గ్రిడ్. పవర్ గ్రిడ్ లో ఒకటి రిజల్ట్ వచ్చిన తర్వాత మొమెంటం బాగానే ఉంది. దీంట్లో జనరల్ గా మనం రిజల్ట్ చూస్తే రిజల్ట్ బాగలేదనే కామెంటరీ వచ్చింది, కానీ స్టాక్ లో ప్రైస్ మూమెంట్ మాత్రం అప్ సైడ్ కే కనపడతా ఉంది. ఈ రోజు కొంచెం హైయర్ లెవెల్ నుంచి ఫాల్ అయింది డే క్లోజింగ్ వచ్చేసరికి. కాకపోతే ఈ రోజు క్లోజింగ్ ఏదైతే ఉందో ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసింది. సో ఇప్పుడు దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే 336 కన్నా కిందకి వెళ్తే వీక్నెస్ రావచ్చు. దీన్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. సో ఎంట్రీ పాయింట్ ఎనీ డిప్ ఇస్ ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో మాత్రం 364 365 దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. సో ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మనం దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది పవర్ గ్రిడ్. దీంతో పాటు ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి పాలీప్లెక్స్. ఈ రోజు స్ట్రాంగ్ మొమెంటం 9.3% పెరిగింది. అయితే ఒకటి ప్రీవియస్ గా ఇక్కడ ఒక సప్లై ఉంది, ఆ సప్లైని ఈ రోజు టెస్ట్ చేసింది, క్రాస్ కూడా చేసింది. ఈ సప్లై లెవెల్ ని బ్రేక్అవుట్ చేసింది అరౌండ్ 1150 దగ్గర. ఇప్పుడు 1178 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఈ స్టాక్ ని కొంచెం మానిటర్ చేయాలి. ఇప్పుడు ఇమీడియట్ గా ఎంట్రీ కాదు. సో కొంచెం పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. 1150 ఆర్ 1135 లెవెల్స్కి వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఈ రోజు లో కన్నా కిందకు వెళ్తే కొంత వీక్నెస్ రావచ్చు ఈ స్టాక్ లో. అయితే ఇప్పుడు హైయర్ లెవెల్లో మనం ప్రీవియస్ స్వింగ్ హైస్ దగ్గరే రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ 1250 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. వన్స్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా కొంచెం ర్యాలీగా వెళ్ళొచ్చు. ప్రీవియస్ గా స్వింగ్ హై 1310. సో ఈ రెండు లెవెల్స్ ని మన ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఎంట్రీ మాత్రం పుల్ బ్యాక్ లో తీసుకోవాలి. స్ట్రిక్ట్ గా 1040 కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి. ఆర్ ఈ రోజు లో కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఈ రోజు లో వచ్చి 1054. సో 1050 మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. సో ఆ లెవెల్స్ ప్రకారం మనం దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది పాలీప్లెక్స్. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.